హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ వసూళ్లను రాబడుతుంది. సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో మంచి రెస్పాన్స్ అందుకొని అలరిస్తుంది. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్న పుష్ప 2 వాటిని అందుకొని ఇప్పుడు నెవర్ బిఫోర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. అయితే 2021లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్కు సీక్వెల్గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 3 కూడా ఉన్నట్లు పుష్ప మేకర్స్ సెకండ్ పార్ట్ చివర్లో కన్ఫర్మ్ చేసేశారు. అయితే పుష్ప 2 రిలీజ్కు ముందే సినిమాలో పుష్ప 3కి లీడ్ ఉంటుందనే విషయం లీక్ అయింది. ఆ తర్వాత ఫైనల్ మిక్సింగ్ ను ఫినిష్ అయినట్లు సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్లో బ్యాక్గ్రౌండ్లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని లోగోతో ఉన్న పోస్టర్ కనిపించింది. దీంతో థర్డ్ పార్ట్ టైటిల్ అప్పుడే కన్ఫర్మ్ అయిందని అర్థమైంది. ఇక పుష్ప 2 సినిమాలో కూడా పుష్ప 3 ఉంటుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక పార్ట్ 2 క్లైమాక్స్లో పుష్పరాజ్ పై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లు చూపించారు. అలా చిన్న లీడ్ ఇచ్చారు. దీంతో పుష్ప 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా నెటిజన్లు, సినీ ప్రియులు తెగ డిస్కస్ చేస్తున్నారు. అయితే పార్ట్ 3 షూటింగ్ మరో 2 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పుష్ప ఫ్రాంచైజీ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బహుశా 2026 చివరిలో మొదలుపెట్టే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పుష్ప 2 పార్టుల కోసం 5 ఏళ్ల సమయం కేటాయించిన అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో చెరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సుకుమార్ రామ్ చరణ్తో ఓ సినిమా చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో బన్నీ, సుక్కు తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుష్ప 3 మొదలు పెడతారేమో వేచి చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.